సిగ్గులేదు. తాళి కట్టిన మొగుడు అయి ఉండి ఆ తాళినే తెంచుకుపోతావా? నేను కట్టిందే కదే. అయితే తెంపుతావా? అసలు ఈ మంగళసూత్రం కట్టే ఆచారం ఎందుకు వచ్చింది అనుకున్నావు? ఎప్పుడైనా మొగుడు కట్టాల్లో ఉంటే పెళ్ళాలు డొనేషన్ వేయడానికే. నిన్ను ఓసిన పిచ్చి సాయిత్రి, రేపొద్దున గుర్ర పందాలో బ్లాక్ కింగ్ పట్టు రాబోతుంది. ₹1,00,000 తీసుకొస్తా, ఇట్టడి 100 తాలిబొట్లు కడతా. నీ గుర్ర పందాలు పిచ్చి, నీ గుర్రాలు బురదగుంటలో కలిసిపోను. ఇగో నన్ను తిడితే తిట్టు, నా గుర్రాలను తిడితే మాత్రం ఒప్పుకోను. లక్క పిడతలో సిచ్చలక. ఇదేదో మొగుడు పెళ్ళాలి కురుక్షేత్రంలాగా ఉంది. పడతావా? సార్, భర్త భార్యను కొట్టడం ఇల్లీగల్ కదా? పిచ్చివాడా, లోపల ఎవరు ఎవరిని కొడుతున్నారో ఎలా తెలుస్తుంది? ఒకవేళ పెళ్ళావే మొగుడు వాంచేస్తానేమో. ఇది నా చేతిలోకి ఎలా వచ్చింది? నేనే ఇచ్చాను. ఎస్ఐ ఛత్రపతి ఆర్డర్ వేస్తున్నాడు. ఓపెన్ ది డోర్. నువ్వు కాదా? నువ్వా? కత్తిపేట బాల నేరస్తుడుగా నీకు పెద్ద శిక్ష పడకపోవచ్చు కానీ మా ప్రాణాలకు ప్రమాదం. కింద పడే సారీ అమ్మా, దొంగ ఏమోనని వాటేసుకున్నాను. అరవకమ్మా, అసలే మా డిపార్ట్మెంట్ రోజులు బాగలేదు, శీలభంగం అయిపోతుంది. వదలకుండానే మాట్లాడుతున్నానా? ఇంకోసారి సారీ అమ్మా. ఎక్కడా ఈ లిటిల్ రాస్కెల్? దొంగ వెధవా. వదల్లా. ఓ మై గాడ్, మీరంతా ఎందుకు బయటకు వచ్చారు? దొంగ అని మీరే అరిచారు కదండి. దొంగ అని అరిస్తే దొరికాడు అని అర్థమా? బి అలర్ట్. దొంగ మన మధ్య ఉన్నాడు. చూడండి, దొంగల్లో రకరకాలు. కొందరు జేబు దొంగలు, కొందరు బంగారపు దొంగలు. సార్, కొంతమంది మంచి దొంగలు కూడా ఉంటారు. మంచి దొంగలు సినిమాల్లోనే ఉంటారు. ఎనీహో, ఆ దొంగ ఎక్కడున్నా సరే పట్టుకొని మన కాలనీ నివాసులందరికీ మనశ్శాంతి కలిగిస్తాను. మాట్లాడుతుంటే డ్రమ్ము కదుపుతావే. నేను కదపలేదు సార్. కదపకపోతే డ్రమ్ ఎలా కదులుతుంది? డ్రమ్కి ఏమన్నా కాళ్ళు ఉన్నాయా? నాకు కొంచెం డౌట్ గా ఉంది సార్. నువ్వు ఉద్యోగంలో ఉండటం నాకు డౌట్ గానే ఉంది. మై డియర్ కాలనీ పీపుల్, యూ డోంట్ వర్రీ. ఈ ఛత్రపతి ఛత్రం కింద లా అండ్ ఆర్డర్ పడి ఉండవలసిందే. మీ అందరికీ ఒక హెచ్చరిక. ఇప్పుడు ఇంట్లో దూరిన ఆ దొంగ ఒక స్త్రీ కోసం ట్రై చేశాడు. స్త్రీ అంటే స్త్రీ ఒంటి మీద ఉన్న బంగారం కోసం. మీరందరూ మంగళసూత్రాలు గుప్పెట్లో పట్టుకోండి. ఈసారి దొంగ కనిపిస్తే ఎవ్వరు దొంగ అని మాత్రం అరవద్దు. వెనక నుంచి గట్టిగా వాటేసుకోండి. సార్, డ్రమ్ము నేను ముట్టుకోలేదు సార్. మా అమ్మ తోడు సార్. నిజంగా నిజంగా మీరందరూ ఎలర్ట్గా ఉండండి. ఇప్పుడు దొంగ ఈ డ్రమ్ములోనే ఉన్నాడు. అందరూ ఆయుధాలు పట్టుకుని సిద్ధంగా ఉండండి. పరాయి వాడు దండెత్తి వచ్చినప్పుడు
ప్రాణానికి తెగించి పోరాడినట్టు ఇప్పుడు పోరాడడానికి అందరూ సిద్ధంగా ఉండండి. పట్టుకోండి పట్టుకోండి. ఆగు ఆగు. రాయ్ రాయ్, ఇక్కడ ఒక లిటిల్ రాస్కల్ వచ్చాడా? అదే లేదండి. రాలేదా? ఈయన గుడ్డేదాం అనుకున్నావా? మన కళ్ళెదుటే కదా సార్, ఇటే పారిపోయి వచ్చారు కదా సార్. వస్తే అబద్ధం ఎందుకు చెప్తాను సార్? అవును, నీ ఫేస్ ఏమిటి? పెళ్ళాం లేచిపోయిన వాడి ఫేస్ లాగా పేలవంగా ఉంది. సార్ నాకు అసలు పెళ్ళమే లేదండి. సార్ నాకేదో డౌట్ గా ఉంది సార్. వాడు వీడు తోడు దొంగలేమో. వాడు ఒకవేళ ఈ మంచం కిందే ఉన్నాడేమో. చెప్తూ ఏమిటి? దుప్పటి. కరెక్ట్ సార్. సార్ దొంగ సారా సార్? దొంగ కోసం వస్తే దొంగ సారా దొరికింది. ఆ సారా వెనకాల దొంగ ఉన్నాడేమో. కరెక్ట్ సార్, చూస్తా. ఆ దొంగ రాస్కల్ గారి సంగతి నేను చూస్తాను. ఈ దొంగ సారాగాని అరెస్ట్ చేయి. ఇంకా చూస్తానే. పదా. నడువా. రాయ్, ఆగు. కానీ రా, ఏంటా సత్తులు? నా కళ్ళ ముందే ఇందులో దూరాడు. ఏడుకొండలవాడ వెంకటరమణ, ఎక్కడా లిటిల్ రాస్కల్? నువ్వనే చెప్పబోయా. ఏమిటి మీరు చేసేది? దొంగ నోటు గుద్దుతున్నారా? ఎస్ఐ గారు బయటకు వెళ్ళాడంటే మొదటికే మోసం వస్తుంది. ఏసండి. వండర్ఫుల్ బాయ్, వండర్ఫుల్ బాయ్. ఆ ముష్టివాదను మూతి పెట్టను. సార్ చిన్నపిల్లాన్ని ఒక్కనే ఫైట్ చేస్తున్నాను. మీరు రాకపోతే నలుగురు సాయం అన్నా పిలవచ్చుగా. కరెక్ట్ కరెక్ట్. అవును, తరుముకుంటూ వచ్చింది లిటిల్ రాస్కల్ కదా. బిగ్ రాస్కల్ దొరికాడేమిటి? ఆ డ్రమ్ కింద దొంగ ఏమైనట్టు? మంచు బొమ్మ నీ మనసే ఇచ్చుకోమా.